మీరు అభిమానించరు అంటే అభిమానించుకోండి, కానీ నా మతాన్ని కానీ నా దేవుని కానీ నా దేవతని కానీ తక్కువ చేసి కానీ మాట్లాడినారనుకో దాంతోనే చూస్తా. దేని చూస్తానో మీకు అర్థమవుతుంది, దాంతోనే చూస్తా చెప్తాల్లా. ఈ వీడియో వచ్చేసి కొందరికి మాత్రమే, ఎవరికంటే నాన్ వెజ్ సపోర్ట్ పోతాను కదా ఆ ఎర్రి పుష్పాలకు మాత్రమే ఈ వీడియో. వాడిని కనుక ఇంకా మంచి అన్నారంటే కనుక మనం మెట్టుతో మనం కొట్టుకున్నట్టే. ఇంకా ఎందుకు చెప్తానో వినండి, పూర్తిగా వినండి వీడియో అంతా కూడా. ఆ బెట్టింగ్ యాప్లు చేసినప్పుడు ఆదరించాము, చెప్తాల్లా మంచోడని చేసాము చెప్పినాము. మళ్ళీ కూడా నాకు కూడా రెస్పెక్ట్ ఉండింది, ఎందుకంటే ఈ రామాయణం మహాభారతం గురించి చెప్తాడని చెప్పి ఆ మనిషి మీద కూడా నాకు రెస్పెక్ట్ అనేది ఉండింది. సరే అది వదిలి మొన్నటి దాకా కూడా బాగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్గా సపోర్ట్ చేశాను నేను కూడా నిజంగా బాగా. అతన్ని వీడియోలు చూడడం కానీ అతని మీద అందరికీ కోపం రావాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే నేను ఎందుకు కాబట్టి నాకు ఖచ్చితంగా వస్తుంది. నా దేవతలను అన్నాడు కాబట్టి, సీతమ్మ తల్లిని అన్నాడు కాబట్టి నాకు కోపం వస్తుంది. మీకు రావాలని అది రూల్ లేదు ఖచ్చితంగా. అవును, నా ధర్మం జోలికి వచ్చినా అంటే ఎవరికైనా కానీ అది ఎట్టడైనా కానీ అమ్మది నాకు బూతులు వచ్చాయి ఊరకు మాట్లాడడం అంటే. వాడు ఎంత చేసినా కానీ వాడికి సపోర్ట్ పోతానంటే నిజంగా వాళ్ళంత ఎరుపుష్పాలు నాకు తెలిసి ఉండరు అనుకుంటా. వాడు అన్ని మాట్లాడతా అంటే అప్పుడేమన్నా మీకేమన్నా కళ్ళు దెంగినాయా చెప్పు? అప్పుడేమన్నా కళ్ళు దెంగిపోయినాయి మీకేమన్నా? వాడన్నాడు ఈడన్నాడు అనేది కాకుండా ఆ రోజు అన్వేష్ కాడ అంటే అన్ని మాట్లాడతా అంటే ఎందుకు రాని ఖండించేయి ఒక వీడియో అన్న చేసినాడు రాహుడన్నా చేయలా. కానీ ఈరోజు వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ కానీ ఎర్ర పుష్పాలు ఆ పుష్పాలు అని చెప్తున్నారు. అవన్నీ మీరు వింటా అన్నారు. నిజంగా చెప్తాల్లా, వానికి సపోర్ట్ చేసేవాళ్ళు దేశంలో ఉన్నా ఒకటే లేకనే ఒకటే. నన్ను అడిగితే ఆ సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, వాళ్ళ సబ్స్క్రైబర్లు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, వాళ్ళు దేశంలో ఉన్నా ఒకటే లేకనే ఒకటే నన్ను అడిగితే. కానీ పద్దలేశాంచి గరికపాటి గారి వాక్యాలు వింటా అంటాం, ఎంత మంచిగా చెప్తా అంటాడంటే అంత మంచిగా చెప్తా అంటాడు. ఆయన్ని పట్టుకొని ఈగొచ్చా అంటే అసలు ఆ పెద్ద మనిషి ఏమన్నాడు? ఒక్క మాట కూడా చెడ్డ మాట అన్నాడు. ఇప్పుడు ట్రోల్ అవుతాను కదా, ఇప్పుడు కూడా ఒక్క మాట అన్నాడు. అటు ఆయన్ని పట్టుకొని ఈగొచ్చా అంటాడు. వాడికి తెలివి ఉన్నది, అంత పెద్ద ఆయన పట్టుకొని మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉన్నది లేదు రానికి. అంత పెద్ద మనిషిని పట్టుకొని శివాజీని అన్నావు సరే ఓకే అని వదిలేసాం. గరికపాటి కానీ ఏం చేశాడు అసలు? ఏమన్నాడు అని చెప్పాను. శివాజీ చెప్పిన దాంట్లో కూడా ఏం తప్పులేదు నిజంగా. నేనైతే అదే ఒప్పుకుంటా అతన్ని, శివాజీని, హీరో శివాజీ ఉన్నాడు కదా అతనైతే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఆయన ఏం చెప్పినాడు? కప్పుకోండి అని చెప్పినాడు, అంతకుమించి ఏమని చెప్పినాడా? బాగా వినేవాళ్ళు చెవుల్లో పూలు పెట్టుకొని వినగాకండి, బాగా చెవులు పూలు తీసేసి వినండి. ఆయన కప్పుకోమని చెప్పినాడు, మొత్తం విప్పుకొని తిరగల. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎట్టయినా ఉండండి. ఆయన దాని గురించి చెప్తే ఆయన్ని ఎంతలా ట్రోల్ చేసినారంటే అంతలా ట్రోల్ చేసేవాళ్ళు. ఇదే నేను చెప్తాను కదా, వాని ఫ్యాన్సే ఉంటారు, అది కూడా చేసిన వాళ్ళు కూడా. దీని గురించి మాట్లాడకూడదు అనుకుని ఫస్ట్లో అనుకున్నాను అయితే నిజంగా. వాడి పాప వాడు పోతాడులే అని నిజంగా నేను కూడా అనుకున్నా. వీళ్ళు పక్కన వాళ్ళు వీడియోలు పెడతా అంటే నాకైతే యాన్నో కాలుతుంది, చెప్పని అవసరం లేదు, యాన్నో కాలుతుంది నిజంగా చెప్పాలంటే. వీళ్ళు మతాల గురించి దీని గురించి దాని గురించి మాట్లాడుతా అంటే నాకు కాడ కాలుతుంది. కాదురా, సీతమ్మ తల్లి ద్రౌపది యాడ టీషర్ట్లు వేసుకుంటే రేపు జరిగిన కానీ నీకు యాడ రాసినా నువ్వు యాడ చూసినావు రా అన్వేష్గా? ఫస్ట్ పాయింట్, నువ్వు ఇండియా వచ్చే మాత్రం ఖచ్చితంగా నీ చావు నువ్వు కొని తెచ్చుకున్నట్టే నా అన్వేష్గా నేను చెప్తాల్లా. ఇంకా లాస్ట్గా నేనైతే మాట్లాడదలుచుకోవాలా, మీరు ఇంకా వాడిని కానీ సపోర్ట్ చేశారనుకో మీ చెప్పుతో మీరు కొట్టుకున్నట్టే. ఇంకా వానికి కానీ సపోర్ట్ చేస్తానంటే ఇది ఇంకా నేనేం చెప్పను, ఇదే. కానీ వెళ్ళిపోయే ముందు ఒకటే మాట, నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. దేశంలో చేంజ్లు వస్తాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులయ్యే రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది, ముందు ఉంటుంది. అదే ఆ రోజు వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందు జాగ్రత్తగా ఉండండి. ఖబర్దార్, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, పర్లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.